అమ్మగారు అమ్మగారు ఏమిట్రా కంగారు? ఆడ మనిషి సిగరెట్ తాగెత్తుందండి. ఏమిటి ఆ పిల్ల సిగరెట్లు తాగుతుందా? నిజమండి. వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు అనుకున్నాను. ఇలాంటి అలాగే జనం మన ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇప్పుడే కాలేజ్ చేద్దాం పదా. రండి గౌరీ మముగన్న తల్లి మా మనవి దయతో వినవమ్మ మంగళ గౌరీ మముగన్న తల్లి మంగళ గౌరీ మంగళ కొత్తిల్లు కదండి, దీపం వెలిగించి ధూపం వేస్తున్నాను. అగరవత్తులు వాసన ఎలా ఉంది చిట్టి? గాడిదకి గంధ పోసన ఏం తెలుస్తుందిలేండి. అది కాదు అమ్మగారు. నోర్మయ్, నిన్ను చుట్లు మానేరని చెప్తే వినకుండా నీ కంపెనీ మహాలక్ష్మి ఏంటి అమ్మాయి మీద రుద్దాలని చూస్తావా? ఇంకెప్పుడైనా ఇలాంటి చెత్త కబుర్లు చెప్పావంటే నిన్ను చాంతాలతో బాధేస్తాను వెధవా. నిజం చెప్తే చెప్పు తీసుకొట్టండి. కొత్త ఆవకాయ పెట్టాను, పంపిస్తాను, రుచి చూడండి. అలాగే. కొత్త ఆవకాయ? అయ్యో, ఆవకాయ అంటే నాకు మహాప్రాణం. అమెరికాలో ఉన్నప్పుడు టోటల్ గా ఆవకాయనే ఫాలో అయ్యేవాడిని. టిఫిన్ లో ఆవకాయ బద్ద, లంచ్ లో ఆవకాయ బద్ద, రాత్రి అయితే డిన్నర్ లో కూడా ఆవకాయ బద్దే. ఏదుంటే అదే తినేవాడినిలే. అమెరికాలో కూడా ఆవకాయ తయారు చేస్తారా అన్నయ్య గారు? అమెరికా పక్కన అనకాపల్లి అనే పల్లెటూరు ఉంది, అక్కడ తయారు చేస్తారు. మా మావయ్య గారికి ఎప్పుడు అమెరికా గొడవే. మీరెళ్ళి ఆవకాయ పంపిస్తారా? అలాగే పంపిస్తానమ్మా. ఆంటీ గారిని చూస్తుంటే చనిపోయిన మా అమ్మగారు గుర్తొస్తున్నారండి. నాకు మాత్రం అమెరికాలో ఆండ్రూస్ అనే దేవత గుర్తొస్తోంది. అచ్చం అలాగే ఉంది. దేవాలయం లాంటి ఇల్లు దొరకడం నిజంగా మన అదృష్టం. ఏరా, ఆతుకూరు అమలాపురం తప్ప మూడో ఊరు పేరు తెలియని నీకెందుకు అమెరికా గొడవ? వేసింది ముసలోడు గట్టపు, దాని తగినట్టు నోరు ముసుకుని కొంపలో పడుండు, ఏ సమస్య ఉండదు. అసలు ఆ సమస్య నాది కాదురా, నీది నీ ఎంకమ్మ. రేపటి నుంచి నువ్వు ఇదే గెటప్లో ఆఫీస్కి వెళ్ళాలి. రోడ్డు మీద వెళ్తే ముసలోళ్ళు ఏం లేస్తారో, కుర్రోళ్ళు కన్ను కొడతారో చూసుకో. దాందేముందిరా, ఇలా వెళ్తాడు, మన కుక్కల పార్క్ లో గెటప్ మార్చుకుంటాడు. ఏది కుక్కల పార్కులు? బట్టలిప్పి బట్టలు మార్చుకోమంటావు, అది కుక్కలు చూస్తుండగా. నీ అబ్బా, నీది కాకపోతే ఢిల్లీ దాకా దిగమంటావు, అది కంకర్ రోడ్డు మీద. నోర్మేరా, ఐడియా చెప్పింది వాడు, వేషాల మీద మోసపడింది మీరు. మధ్యలో మొగుడు వేషం వేసి గుడ్డు కొడుస్తూ నాకు పెడతారంట లింకు. మేము ఇంకా వేషాలే, నేను డైరెక్ట్ గా మొగుడిని. ఎవరికైనా తెలుసు నాకు ఈ జన్మలో పెళ్ళవుతుందా? నీ ఫేస్ తగిన ఫేస్ దొరుకుతుంది. బ్రహ్మ వడిచారా? వేసింది రిచ్ గెటప్, అమెరికా లెవెల్ బిల్డప్, తీరా చూస్తే లోపల వంట సెటప్. నీ ఎంకమ్మా, తప్పు మీది కాదురా. ఒరే తాత, మహాశయ మత్తుగా మెత్తగా హత్తుకు మరిలు గొలుపు మందారవే లలా 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 మరిలు గొలుపు మందారవేళ మరిలు గొలుపు మందారవేళ. హాయ్ పుట్టి దేవత! రాజా వాయిస్ లో ఉంది. నీకు అసలు బుద్ధుందిరా? కాస్త కావాలా? నార్మల్ అన్నపూర్ణమ్మ గారి అమ్మాయితో లవ్ ఆడతావా? ఇండియాలో జరిగే విషయాలు నీకు చాలా తెలివేమో. ఆ అమ్మాయికి నాకు మధ్య లవ్ క్లైమాక్స్ లో ఉంది బాబు. అది బయట, ఇక్కడ నువ్వు నా భార్యవి. అదే నా కర్మ. వచ్చింది. ఎలా మేనేజ్ చేస్తావు? వచ్చి వెళ్ళు. వస్తున్నా. పిక్కు పెట్టుకున్నాడు. నువ్వెందుకు డార్లింగ్ భయపడతావు? నేగా ఒక మడత కాజా వస్తున్నా. హలో డ్రీమ్ గర్ల్, హౌ ఆర్ యు? మీరు నేనే కొత్తగా శ్రీవారితో పాటు ఇంట్లో అడుగు పెట్టిన సౌభాగ్యవతిని. మీ పేరు? మన యువతి యువకుల్లో ఉండేదే ప్రేమ. బాగుందా? మీకంటే మీ పేరే బాగుంది. తీసుకున్న అమ్మాయితో ఎలా రెచ్చిపోతున్నాడు చూడు. వాడికి నేను పెడతాను కదా పెద్ద లంబం.
హాట్ నువ్వు కొంచెం తప్పుకోకూడలే. హలో యంగ్ గర్ల్, ఐ మిస్టర్ బూందీ బ్రహ్మానందం ఫ్రమ్ అమెరికా. నిన్ను చూస్తుంటే చచ్చిపోయిన నా 4వ భార్య 3వ చెల్లెడు గుర్తుకొస్తోంది. గతం ఎందుకు మావయ్య? చూడటానికి నేను ముసలి వాళ్ళ కనిపిస్తున్నాను, కానీ చాలా లేతవాణ్ణి. ఈ విషయం తెలుసా నీకు? మా బాబాయి బందర్లో తన 72 ఏట పండంటి బిడ్డల కన్నాడు. నాకెన్ని 62. అవునమ్మా, నీ జుట్టు పట్టుకుచ్చులా ఉంది. షీకాయ షాంపూనా? మా మావయ్య కొంచెం చాదస్తపు మనిషి. అవును, ఏమిటమ్మా నిన్నంతా కొనపడలేదు కదా? నా మంచం మీద పడుకుని నా శోభన కబుర్లు చెబుతాను. నేను కూడా రానా? నాన్న, తన ఆఫీస్ టైం అవుతుంది తెలుసా? ప్రేమ, ఆ, నువ్వు త్వరగా రెడీ అవు. పైపుల కంపెనీలో టైపిస్ట్ ఉద్యోగం. సాయంకాలం కలుస్తాను. అలాగే. ఆ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతోనా? కమాన్ బేబీ, మాట్లాడు. మావయ్య బాయ్. అమ్మా, నీ ఎంకమ్మ, అది నా లవ్వురా. నా ముందే దాన్ని పట్టుకుని మూసుకొని ఎంకమ్మ. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు మాకేం తెలుసురా? ఎవరో బోర్డు పెట్టావా? ఇంటికల్లా ఆవిడ కూతురు కదా అని చిన్న టచ్ ఇచ్చాను. రేపు వదిలే, ఎల్లుండి నుంచి సిస్టర్లా చూసుకుంటాను. రేయ్, ఇంకొక్కసారి ఆ అమ్మాయి కేసు కన్నెత్తి చూసావంటే నీ చేత ముసలాడు వేషం కాదు, కాళ్ళు చేతులు తీయించేసి పర్మనెంట్ గా కుంటోడు వేషం ఇచ్చేస్తాను. కనిపెట్టు. మళ్ళీ తెల్లారిందా నీ ఎంకమ్మ? బలి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. చనిపోయిన ఆయన మీద గౌరవంతోనే నేను ఇంతకాలం నువ్వు అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చాను. జీవితాంతకాలం నీ వేషాలని భరించాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఇంకెప్పుడు ఇంటికి ఫోన్ చేయకు. నేనేదైనా భరిస్తాను కానీ నీలాంటి మోసగాళ్ళని వేషగాళ్ళని సహించలేను. పెట్టే ఫోను. ఎవరినాంటి తెలుగులో తిడుతున్నారు? ఉన్నాళ్ళేమా నా కర్మ కోసం నిగ్రహం. ఆహా, వరుస కల్లుడవుతాడు కదా అని ఆదరిస్తే దెయ్యిలా పట్టి పీడుస్తున్నాడు. ఇలాంటి దగులుబాజీ వెధవల్ని తిట్టకూడదంటే చెప్పు తీసుకొట్టాలి. అప్పుడే మన స్త్రీ జాతికి గౌరవం. బాగా చెప్పావమ్మా. ఎక్కడికమ్మా బయలుదేరుతున్నావు? మన స్త్రీ జాతి అన్ని రంగాల్లోనూ ముందుండాలని పైపుల కంపెనీలో టైపిస్ట్ ఉద్యోగం చేస్తున్నారండి. వెళ్ళొస్తాను. రైల్వే ప్లాట్ఫారం మీద టీలమ్ముకునే వాళ్ళంతా ఇక్కడ చేరి ఇంచిల్ లెక్క నా ప్రాణాలు తినేస్తున్నారు. ఉన్న వాళ్ళలో కొద్ది గొప్ప ఆ శనేశ్వరరావు గారి బెటర్ కుంటే వాడికేమో దరిద్రం బట్టి బజార్ను పడ్డాడు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఎప్పుడు తెచ్చావు? బతికే ఉన్నాను సార్. మనిషినే, కాళ్ళు కూడా ముందుగా ఉన్నాయి చూడండి. గాడిది గుడ్డు. ఆ? అవును, నేను ఇంతవరకు పరిశీలించలేదు. అసలు నీ బోడి ముఖానికి అందమే నీ మూతి మీద బొచ్చు, దాని కాస్త గురికి పారేసావు. నీకేం పోయే కాలం వచ్చింది? పోయే కాలం వచ్చింది నాకు కాదు సార్, నా మీసాలకు పోయే కాలం వచ్చింది, అది పోయింది. అసలు వితౌట్ మీసాలు నేను అందంగా లేను సార్. ఉన్నావు. క్వశ్చన్ వేస్తే తిరిగి క్వశ్చన్ వేయకు, నాకు కాలిపోతుంది. పాదులే కడతావో ఇరువులే వేస్తావో 3 రోజుల్లోగా ఆ మీసాలు ఏపుగా పెంచి తీరాలి. లేకపోతే గుర్తుంచుకుని ఈ ఉద్యోగం పీకి పారేస్తాను. అసలే ఆ ఆదివారం నుంచి నాకు నీ మీద మండిపోతుంది. ఏ ఆదివారం సార్? నీ బొందల వారం. రాజా, మీకు ఫోను. హలో. సాయంత్రం 5 గంటలకల్లా సంజీవయ్య పార్కుకి వచ్చాయి. నీతో అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఓకే? షూర్.